హలో ఫ్రెండ్స్, హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమందాలు బై దేవి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకా ఈరోజు డే నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాను అనేది చూపించేస్తానండి. మార్నింగ్ లేచిన వెంటనే ఇదిగో ఇలా స్టవ్ మీద పిల్లలకి బిర్యానీ అయితే చేస్తున్నాను అన్నమాట లంచ్ బాక్స్లోకి. ఇంకా బ్రేక్ఫాస్ట్గా కూడా ఇదే తినేస్తానన్నారు. అయితే స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్లో అయితే చేస్తున్నాను అన్నమాట. కుక్కర్లోకి ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలానే 2 టేబుల్ స్పూన్స్ గీ అయితే యాడ్ చేసుకున్నాను. నెయ్యితో చేసుకుంటే బాగుంటుందండి. ఇంకా హోల్ బిర్యానీ మసాలా, అలానే ఉన్న వెజిటేబుల్స్ అనమాట, పచ్చిమిర్చి, క్యారెట్, టొమాటో, ఆనియన్స్ అయితే తీసుకున్నాను అన్నమాట. మీ దగ్గర ఇంకేమన్నా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే పచ్చిరొయ్యలు అయితే ఉన్నాయండి, సో వాటిని కూడా వేసేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని ప్రాన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలన్నమాట. అప్పుడే నీచు వాసన లేకుండా ఉంటుంది. ఆయిల్లో మనకి బాగా ఫ్రై అవ్వాలి, క్రిస్పీగా అయిపోయినట్టు అయిపోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. పక్కన హాట్ వాటర్ కూడా బిర్యానీలో కోసం అనేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని ఆ తర్వాత నేను ఆల్రెడీ ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పాటు రైస్ పెట్టుకున్నానండి. 1/2 kg నార్మల్ రైస్ అనమాట. మనం కావాలంటే బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ప్రాన్స్ బిర్యానీ ఎప్పుడు కూడా నార్మల్ రైస్తోనే బాగుంటుంది టేస్ట్. ఇంకా బియ్యం వేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఒక 2 మినిట్స్ పాటు. ఆ తర్వాత గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ని అయితే యాడ్ చేసేసుకున్నాను అన్నమాట. నార్మల్ రైస్ కాబట్టి గ్లాస్కి 2 గ్లాసులు అండి. అదే బాస్మతి రైస్ అయితే మనం ఒక గ్లాస్కి 1.5 వేసుకుంటే సరిపోతుంది వాటర్. బాగా మిక్స్ చేసిన తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ అయితే యాడ్ చేశాను. ఇంక ఇందులోకి కర్రీ అయితే ఏం చేయలేదండి. సో నార్మల్ ప్లెయిన్ బిర్యానీయే తినేస్తానన్నారనమాట. ఇంకా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసి మరొకసారి బాగా మిక్స్ చేసి కుక్కర్కి విజిల్ అయితే పెట్టేశారనమాట. ఇలా పెట్టుకుని మనం 3 విజిల్స్ రప్పిస్తే సరిపోతుందండి. మనకి చక్కగా రైస్ అనేది ఈవెన్గా కుక్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ నేను మార్నింగ్ హాట్ వాటర్ అయితే తీసుకుంటాం కదా, లెమన్ అండ్ హనీ వాటర్ అయితే మిక్స్ చేస్తున్నాను అన్నమాట. పిల్లలు ఈరోజు పాలు కూడా తాగనన్నారు. ఇంకా బిర్యానీ తింటానన్నారని టిఫిన్ సెక్షన్ లేదు కదా, పని చాలా త్వరగా ఈజీగా అయిపోయిందనమాట. ఇంకా నేను మా హస్బెండ్కి అయితే వాటర్ అయితే కలిపేసుకుని హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాం అనమాట. బాగా మిక్స్ చేసి బాగుంటుందండి. ఈ శీతాకాలం మార్నింగ్ లేచిన వెంటనే ఎనీ డీటాక్స్ డ్రింక్ తీసుకున్నట్లయితే ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ కుక్కర్ విజిల్ చల్లారిపోయిందనమాట. రైస్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా టిఫిన్ తింటానన్నారనేసి ఇంకా ప్లేట్లలో అయితే పెట్టేసి ఇచ్చేస్తున్నాను. లంచ్ బాక్స్ కూడా సర్దేశాను అనమాట. కొంచెం చల్లారిన తర్వాత క్యాప్లు పెడదాము అని చెప్పి బాక్స్లోకి అయితే వేసేసి ఉంచాను. ఇంకా ఈరోజు మీరు పిల్లల కోసం ఏం రెసిపీ తయారు చేశారు అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లంచ్ బాక్స్లోకి ఇలా అయితే చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. బిర్యానీ ఈ టైప్ ఏమైనా చేస్తే మాత్రం ఇష్టంగానే తినేస్తారు. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత కిందకి రొయ్యలు, చేపలు ఇవన్నీ వచ్చాయన్నమాట. కిందకి దిగాను. ఇవి ఇసుక దందులు అంటారు కదండి, సో అవన్నమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. మా నాన్నమ్మ గారికి చాలా ఇష్టంగా తినేవారు అన్నమాట ఇవి. ఈ మధ్యకాలంలో అయితే తినలేదు నేను. సరే అని చెప్పేసి చేపలు తీసుకున్నా. ఆవిడ దగ్గర రొయ్యలు కూడా ఇచ్చుకున్నానండి. పిల్లలకి ఎప్పుడైనా రొయ్యలు ఉంటే ఏదైనా ఫ్రై చేసినా ఏం చేసినా ఇష్టంగా తింటారు. ఏదైనా కర్రీలో అడ్డు వేసినా కూడా ఇష్టంగా తింటారు. అయితే తక్కువ ఉన్నాయన్నమాట, ఇంకా అవే తీసుకున్నాను. ఖచ్చితంగా ఫ్రాన్స్లో నరం ఉంటుంది కదండి, బ్లాక్ కలర్ది, అదైతే కంపల్సరీ తీసేయాలన్నమాట. అలానే ఈ మెత్తళ్ళు ఏంటంటే తింటే చాలా మంచిది, కానీ పిల్లలు అంత ఇష్టంగా తినరు. కానీ నేను తీసుకున్నాను అన్నమాట. నేను మా పక్క ఆవిడ తీసుకున్నాం. ఇంకా అవే ఉన్నాయన్నమాట రొయ్యలు. అలానే మెత్తళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నాయి. అయితే మెత్తలు క్లీన్ చేసేటప్పుడు అందులో సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలండి. వాళ్ళు ఎంత క్లీన్ చేసి ఇచ్చినా మనం కూడా చక్కగా మళ్ళీ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇవన్నీ కూడా కడిగి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వంట అయితే అయిపోయింది నాకు. ఇంక ఈవినింగ్ ప్రిపేర్ చేద్దాము అన్నట్టు ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి కడిగి క్లీన్ చేసేస్తున్నాను అన్నమాట. మాకు చేసి ఇచ్చే ఆవిడేనండి, చక్కగా చేసి ఇచ్చేస్తుంది అనమాట. అన్నీ కూడా నేను ఇంకా బాక్స్లో వేసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా రొయ్యలైతే ఏం చేస్తానంటే కొంచెం పసుపు, ఉప్పు, కారం, అలానే కొంచెం ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసేసి డీప్లో అయితే పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో. ఇలా చేయడం వల్ల ఏంటంటే అతుక్కుపోవండి, ఒకదానికొకటి స్టిక్ అయిపోకుండా విడివిడిగా ఉంటాయి మనకి ఆయిల్ వేసుకుని కలుపుకోవడం వల్ల. ఒక్కొక్కసారి బాగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మాత్రం ఆవిరి పెట్టేస్తాను అన్నమాట. అంటే గ్యాస్ మీద పెట్టి ఉడికించి వాటర్ అంతా పోయేంత వరకు ఉడికిస్తాను. ఆ తర్వాత స్టోర్ చేసుకుంటా. ఇంకా అవన్నీ పెట్టిన తర్వాత ఇలా బయటికి
బాల్కనీలో వచ్చి అయితే నించున్నాను అనమాట కాసేపు అలాగా. మా బ్యాక్ సైడ్ చూసారా చాలా గేదెలు ఉంటాయండి. సో మాకు పాలు కూడా మా వెనుకున్న ఆవిడే తీసుకొస్తారనమాట. చాలా మంచిగా తీసుకొస్తారు ఆవిడ పాలు చిక్కగా, చాలా బాగుంటాయి పాలు. ఇంకా బట్టలు కూడా నేను ఇక్కడే ఈ బాల్కనీలోనే వేసుకుంటాను అన్నమాట. ఇంకా చేపలు అయితే ఉండిపోయినాయి కదా ఫ్రిడ్జ్లో, అది కర్రీ చేసేస్తున్నాను. మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అల్లం, అలానే వెల్లుల్లి, 4 వెల్లుల్లిపాయలు, 1 ఇంచు అల్లం వేసుకుంటే సరిపోతుందండి. అలాగే 5 నుంచి 6 వరకు లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని మిక్సీలో వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మనం ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకున్నా మసాలా అయితే ఇదేనండి. ఇంతకు మించి ఏమీ వేయనవసరం లేదు. ఈ మసాలా కరెక్ట్గా బాగుంటుందన్నమాట, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి అందులోనే ఒక 5 పచ్చిమిర్చి, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఏంటంటే ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. అలా వస్తేనే ఫిష్ కర్రీ ఎప్పుడైనా కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇంకా ఇది మసాలా వేసిన తర్వాత ఫ్రై చేసేస్తున్నాను. ఆయిల్ కూడా ఫిష్ కర్రీలోకి కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేస్తేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంక ఇవన్నీ కూడా మగ్గిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట మసాలా. ఇంక ఇప్పుడు ఇందులోకి చేప ముక్కల్ని ఒకదానికొకటి వేస్తున్నాను. ఈ చేప చాలా బాగుంటుందండి. దీన్ని ఇసుక దొందువ అంటారనమాట. నార్మల్గా అయితే చిన్న ఉండేవి, కానీ నేను ఇదే ఫస్ట్ టైం అనమాట పెద్దవి చూడడం. ఎలా ఉంటుంది అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి తగలకుండా వేసేసుకుని దీంట్లోకి టేస్ట్కి సరిపడిన ఇంకా అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్, కారం, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవడమే అనమాట. నేను ఇక్కడ రాళ్ళ ఉప్పుని తీసుకుంటున్నాను. చేపల కర్రీలోకి సాల్ట్ కంటే కూడా ఇలా రాళ్ళ ఉప్పు వేసుకుంటే బాగుంటుందన్నమాట. సాల్ట్ అనేది ఈ కర్రీకి కొంచెం తక్కువగానే పడుతుంది, మరీ ఎక్కువేం పట్టేదండి. సో కారం అయితే మాత్రం ఎక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్కి స్పైస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇంక ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గించి ప్లేట్ పెట్టుకోండి. 2 నిమిషాలు ప్లేట్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి బాగా ఇదవుతాయి అన్నమాట. అందులో ఏమన్నా కొంచెం చెమ్మలాంటిది ఉంటే పోతుంది. ఇంక 2 నిమిషాల తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ముక్క ములిగేంత వరకు వేసుకుంటే చాలండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా మనకి ముక్కలు విరిగిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. మనం కరెక్ట్గా ముక్కలు ములిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ప్లేట్ పెట్టి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో, ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇందులోనే నేను స్టార్టింగ్కి కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసానండి. ఇంకా వేసి చూసారు కదా, ఈ ప్రాసెస్లో కలుపుకుంటే ఏంటంటే ముక్కలు విడిపోకుండా ఉంటాయన్నమాట. నేను చాలాసార్లు చేపల కర్రీ వండినప్పుడు చెప్పాను. సో గరిటె పెట్టి ఎక్కువగా తిప్పేయకూడదండి, చేపలు విరిగిపోతాయి అన్నమాట. ఇంక ఇలా మనం గరిటెతో జస్ట్ అలా మూవ్ చేసుకుంటే అవి ఫ్రీగా ఉడకడానికి బాగుంటుంది. ఫైనల్లీ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇంక మీడియం ఫ్లేమ్లో ఇంకొక 5 నిమిషాలు పెట్టుకుంటే మనకి కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. ఆయిల్ ఇలా ఎప్పుడైతే సెపరేట్ అవుతుందో అప్పుడే మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టు అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఎవరైనా మన ఛానల్ని ఇదే మొదటి గుండుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలానే ఇక్కడ చేప ముక్కలు చూసారు కదా, అసలు విరిగిపోకుండా చక్కగా దేనికది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయండి. సో ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంది. అలానే మన ఛానల్లో ఎక్కువగా కూడా రెసిపీస్ ఎక్కువగా వస్తాయి. అలానే హెల్త్కి సంబంధించిన కొన్ని టిప్స్ కూడా నేను చెప్తానండి. అలానే మన స్కిన్ కేర్, హెయిర్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను.